హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరికీ ఒక మంచి హెల్తీ ఫుడ్ ఐటమ్స్, ఒక రెండు మంచి హెల్తీ ఫుడ్ ఐటమ్స్ గురించి చూపిద్దాం కదా అనేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. సో అందులో ముందుగా ఇక్కడ నేను చూపించేది వచ్చేసి ఏంటంటే క్వినోవా రైస్ అనమాట. దీన్ని క్వినోవా సీడ్స్ అంటారు, క్వినోవా రైస్ అని కూడా అంటారు. ఇది చూడడానికి ఏంటంటే జొన్నల్లాగా ఉంటుంది. జొన్నల కంటే చాలా చిన్న సైజులో, ఆవాల కంటే కొంచెం పెద్దగాను ఉంటుందన్నమాట. వైట్గా ఉంటే ఎలా ఉంటాయో అలా ఉంటుంది. అండ్ చూడడానికి వచ్చేసి జొన్నల్లాగా ఉంటాయి, కాకపోతే జొన్నలు అంత సైజ్ అయితే ఉండవు, చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. సరే, ఏంటి క్వినోవా రైస్ అంటే ఏంటి, క్వినోవా సీడ్స్ ఏంటి అసలు అంటే, జనరల్గా మనకి రైస్ ఐటమ్స్లో ఏదైనా కానీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. కానీ ఈ క్వినోవా సీడ్స్, క్వినోవా రైస్లో ఏంటి అంటే కార్బ్స్ కంటే కూడా ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో చాలా చాలా మంచి విషయం. జనరల్గా రైస్ ఐటమ్స్ ఏది కూడా మనకి ప్రోటీన్ కంటెంట్ అయితే ఉండదు, కార్బోహైడ్రేట్సే వస్తాయి మనకి రైస్ తీసుకుంటే. కానీ క్వినోవా రైస్లో ఏంటంటే ప్రోటీన్స్ కూడా ఉంటాయి, అది కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. వేరే వాటితో పోల్చితే క్వినోవా రైస్లో చాలా మంచిగా ప్రోటీన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ ఇది చెప్పాలి అంటే షుగర్ పేషెంట్స్ జనరల్గా బ్రౌన్ రైస్ తీసుకుంటారు కదండి. సో బ్రౌన్ రైస్ కంటే కూడా క్వినోవా రైస్ అనేది చాలా చాలా మంచిది. సో ఇంకా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దాంతో నేను ఉప్మా అయితే తయారు చేస్తున్నాను. సో ఉప్మా ప్రాసెస్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి నేను ఉప్మా గురించి చెప్పకుండా క్వినోవా రైస్ గురించి అయితే క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను అనమాట. సో చెప్పాను కదండి, ఇంకా బ్రౌన్ రైస్కి బదులుగా క్వినోవా రైస్ ఇంకా చాలా మంచిది అనమాట. అండ్ ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ, డైట్ చేయాలనుకునే వాళ్ళకి, అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళకి కానీ, చాలా బ్లడ్లో షుగర్ లెవెల్స్ అండ్ హై బ్లడ్ ప్రెషర్ ఉండే వాళ్ళకి కానీ చాలా చాలా మంచిది అనమాట. సేమ్ మనకి బ్రౌన్ రైస్ లాగానే కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకొని ఉడకపెడితే సరిపోతుంది, రైస్ లాగా అయిపోతుంది. కాకపోతే మనకి రైస్ లాగా ఉండదు, కానీ పొడిలా రైస్లా ఉండేలాగా వేసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ నేను ఉప్మాకి తాలింపు పెట్టేసి 1 గ్లాస్ క్వినోవా రైస్కి 2 గ్లాసుల నీళ్ళు వరకు వేసాను అనమాట. కావాలంటే 3 కూడా వేసుకోవచ్చు. అండ్ ఏంటంటే ఒక 15 మినిట్స్ అలాగా నానబెట్టాను. ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదండి. సో కొంచెం ఆ గ్లాస్ సరిపడా తీసుకుని కడిగి నానబెట్టుకున్నాను అనమాట. సో అది దీంతో ఇలా ఉప్మా కూడా చేసుకోవచ్చు, లేదంటే రైస్లా కూడా వండుకుని ఇంకా అన్నము కర్రీ ఎలా తింటామో మనం అలా తినేయచ్చు అనమాట. సో నేనైతే మీకు ఊరికి ఎగ్జాంపుల్, రైస్ అయితే ఏముంది, వండేది ఏమి ఉండదు, వేసేది ఏమి ఉండదు, మీకు తెలియదు కదా అని చెప్పేసి నేను ఉప్మాలాగా చేసి మీకు క్వినోవా గురించి చెప్దాం అనుకున్నాను. సో అందుకే ఇక్కడ నేనైతే ఉప్మా చేశాను. కొంచెం పొడిలా రావడం కోసం కాసేపు ఉంచి ఆపేసాను అనమాట స్టవ్ అయితే. చూసారా, అన్ని వెజిటబుల్స్ వేసుకుని తిన్నా. జనరల్గా నాకు ఉప్మా అంటే ఇష్టం ఉండదు అనమాట, కాకపోతే ఇది అన్ని వెజిటబుల్స్ వేసుకుని చక్కగా నాకు నచ్చినట్టు చేసుకుంటాను తినాలనిపించినప్పుడు మాత్రం. సో అందుకే ఇలా చేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే కొత్తగా తినే వాళ్ళకైతే అప్పుడే వెంటనే నచ్చదు, కానీ పోను నచ్చుతుందండి. అండ్ చాలా హెల్దీ కూడా. సో మీకు గనక మీ దగ్గరలో ఉండే కిరాణా షాప్లో కానీ, సూపర్ మార్కెట్స్లో కానీ దొరికితే తప్పకుండా ట్రై చేయండి. మంచి హెల్దీ అయిన ఫుడ్ అసలు ఇది నిజంగా. సో అదన్నమాట. ఇంకా నా ఉప్మా అయితే రెడీ అయిపోయింది, నేను తినేసాను. అండ్ ఇంకా మీకు చూపించబోయే ఇంకొక మంచి హెల్దీ ఐటెం ఏంటి అంటే గోండ్ కటీరా అనమాట. ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోను ఉండొచ్చు. సో ఇది మామూలుగా ఏంటంటే లడ్డూలు తయారు చేయడానికి యూజ్ చేస్తారు. సో అది మాత్రమే కాకుండా ఇది నిజంగా సీజన్తో సంబంధం లేకుండా, అసలు మనం తినే ఫుడ్తో సంబంధం లేకుండా చాలామందికి చాలా వరకు బాడీ హీట్ అయిపోతూ ఉంటుంది కదండి, వేడి శరీరం అంటుంటాము. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ గోండ్ కటీరాని ఇలా తీసుకుని ముందు రోజు నైట్ కొద్దిగా కడిగేసి ఆ బౌల్లో పెట్టి నేను నానబెట్టాను. చూసారా, ఒక 4-5 చిన్న ముక్కలు లాంటివి వేసాను కదా. తెల్లారేసరికి మ్యాజిక్ అసలు తెలుసా, దాని నిండా జెల్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. దీన్ని గోండ్ కటీరా అంటారని చెప్పాను కదా. సో దీన్నే బాదం గమ్ము, బంక సంథింగ్ ఇంకా పేర్లు ఉంటాయి అన్నమాట. సో అది మనం వాటర్లో నానబెట్టాం కదా, సో అప్పటికి అలా జెల్లీ లాగా ఫామ్ అయిపోయింది. అంటే 8 అవర్స్ అయినా నానబెట్టాలి. సో నేను ముందు రోజు నైట్ నానబెట్టేశాను కదా, తెల్లారేసరికి ఇలా తయారైంది అనమాట. వైట్గా ఏదో ఐస్ ఫామ్ అయినట్టుగాను ఉండింది కదా, పట్టుకుంటే జెల్లీ లాగా ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ఏదన్నా జ్యూస్లో కానీ, సబ్జా వాటర్లో కానీ, మజ్జిగలో కానీ, లేదంటే
వాటర్లో అయినా సరే, ఇక్కడ నేనైతే లెమన్ వాటర్లా కలుపుకుంటున్నాను అనమాట. కొద్దిగా లెమన్ అలాగే కొంచెం షుగర్ వేసేసి ఇది మిక్స్ చేశాను. ఈ గూన్ కటీరా వేసాను అనమాట. నిజంగా అండి చలవ చేస్తుంది బాడీకి. మీకు ఎంత హీట్ ఉన్నా కానీ చక్కగా కంట్రోల్ అయిపోతుంది. ప్లస్ మీకు ఉండాల్సిన టెంపరేచరే ఉంటుంది అనమాట. అండ్ వేడి శరీరం ఉండే వాళ్ళకి కానీ చాలా మంచిది. అండ్ ఇంకా చెప్పాలంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం ప్రాబ్లం ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట. ఇంకా దీన్ని ఎలా తీసుకోవచ్చు, ఇందాక చెప్పాను కదండి, దీన్ని లడ్డూలు తయారు చేయడానికి కూడా యూజ్ చేస్తారని. అంటే ఇది ఇలా తడి తగిలిన తర్వాత ఇలా జిగురుగా జెల్లాగా ఫామ్ అవుతుంది కదా, సో లడ్డు తయారు చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో అందులో కూడా దీన్ని యూజ్ చేస్తారు. సో మీకు కనుక నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. అండ్ వేడి బాడీ హీట్ ఉంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వాడి చూడండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో చూసారు కదండి ఈరోజు వీడియోస్లో ఒక 2 మంచి హెల్దీ ఫుడ్ ఐటమ్స్ని అయితే మీకు చూపించాను కదా. మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేసి అండ్ షేర్ చేసి ఇప్పటివరకు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను ఫర్దర్గా పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. బాయ్.